ఓకే అని అదే హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి హియర్. అండ్ మీరు ఒకవేళ కొత్తగా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఐ నో చాలామంది క్వారంటైన్ డేస్లో చాలా కష్టంగా ఉంటున్నారు. ఐ నో మా సైడ్ అయితే మేము సెల్ఫ్గా మేమే క్వారంటైన్ చేసుకున్నాం. మాకు లాక్డౌన్ అనేది ఏం లేదనమాట మా స్టేట్లో. సో మేమే ఒక 1.5 month అవుతుంది లాక్డౌన్ చేసుకుని ఇంట్లోనే కూర్చున్నాం. చాలా కష్టంగా ఇంట్లో కూర్చున్నాము. అండ్ గ్రాసరీస్ అయిపోతున్నాయి, వెళ్ళడానికి కూడా చాలా భయపడుతున్నాము. ఆన్లైన్ ఆర్డర్ చేసినా కూడా భయం వేస్తుంది. సో ఉన్న వాటితోనే సరిపెట్టుకొని ఇలా లాక్డౌన్లో ఉంటున్నాం. సో ఈ లాక్డౌన్లో వైఫ్ అండ్ హస్బెండ్, సో మా ఇంట్లో వచ్చేసి వీకెండ్స్, స్పెసిఫిక్గా వీకెండ్స్లో, లాక్డౌన్ వీకెండ్స్లో ఎలా చేసుకుంటున్నాము అని చెప్పేసి ఉంది ఈ వీడియో అనమాట. సో మేమిద్దరం ఎలా పనులు చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అని చెప్పేసి వీడియో ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని డేస్ ఓపిక పడితే, సో ఇండియాలో అయితే హ్యాపీగా మీ పనులు మీరు చేసేసుకోవచ్చు. ఒక 10 days ఓపిక పడితే సో మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ మేమే ఇంకా చూడాలి మా సైడ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. సో మేము ఏ గ్రాసరీస్ తెచ్చినా కూడా కొంచెము అన్ని వైప్ చేసి క్లీన్ చేసి అలా చేస్తున్నాము. అండ్ ఓకే, వితౌట్ ఎనీ లేట్, సో నేను మా హస్బెండ్ వచ్చేసి మేము వీకెండ్స్లో ఎలా ఉంటున్నాము అని చెప్పేసి. అండ్ ఈ వీడియో ఎందుకు తీసానంటే బికాజ్ చాలా స్టేట్స్లలో డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయంట. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో వచ్చేసి డే అంతా ఫేసెస్ చూసుకొని సో గొడవలు అయిపోయి డివోర్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో అందుకని నాకు అనిపించింది, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటే సో టైం పాస్ అవుతుంది అండ్ ఎలా టుగెదర్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను వీడియో తీద్దాం అనుకున్నాను. సో అందుకే మేము ఎలా చేస్తున్నాము అని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట. సో అంతే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మార్నింగ్ మాకు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మేము వాకింగ్కి వెళ్తున్నాం అనమాట. లైక్ సన్నీగా ఉంటేనే వెళ్తున్నాము. దట్టు మా ప్లేస్లో యాక్చువల్గా అయితే క్రౌడెడ్ అసలు ఉండరు అనమాట. సో జనాలు అక్కడెక్కడో ఉంటుంటారు. సో అందుకని క్రౌడ్ ఎక్కువ ఉండదు. సో మనము బయటకు వెళ్ళినా కూడా పెద్ద రిస్క్ ఏమి ఉండదు. దట్టు సన్నీలో ఉంటుంది కాబట్టి సో మేము సన్నీ ఉంటే మాత్రం కొంచెం ఎండ ఉంటే కూడా మేము బయటికి వెళ్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. లైక్ హెయిర్, ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్, సో ఇవి అనమాట. సో మేము కూడా అంతే. సో చాలా టైం దొరుకుతుంది కాబట్టి సో నేనైతే ఫస్ట్ హెయిర్కి, ఫేస్కి బాగా ప్రిఫర్ చేస్తున్నాను ఈ లాక్డౌన్ టైంలో. అండ్ ఫేస్కి అయితే చాలా ప్యాక్స్ పెడుతున్నాను. అండ్ హెయిర్కి కూడా చాలా హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఫుల్ ఆయిల్ అండ్ హెన్నా ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట అనిల్కి. అండ్ దెన్ డూయింగ్ లిటిల్ ఎక్సర్సైజెస్. జనరల్గా అయితే మేము ఎక్సర్సైజ్ అంటే సమ్మర్లో వచ్చేసి టెన్నిస్కి వెళ్ళే వాళ్ళం, సమ్మర్లో ఈవినింగ్ టైం తట్టు. బట్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, బట్ అసలుకి కొంచెం సన్నీగా బయట బాగానే సన్నీగా ఉంది. బట్ అసలు టైం కాదు, బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. సో ఇంట్లోనే కొంచెం ఫస్ట్ ఒక 2 weeks అయితే నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి అని చెప్పేసి బోర్గా అనిపించింది. బట్ 3rd week నుంచి కొంచెం అలవాటు అయిపోయింది ఇలా ఎక్సర్సైజ్ చేయడము, ఇలా టైం స్కెడ్యూల్ పెట్టుకోవడము, ఇలా టైం టు టైం చేసుకోవడము.
సో అది ఫాలో అవుతున్నాం అనమాట టైం దొరికినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచింగ్ మూవీస్. సో మేమైతే ఈ మధ్య మూవీస్ యాజ్ యూజువల్గా ఎవరైనా ఏ కపుల్స్ అయినా కలిసే చూస్తారు. బట్ నాకైతే ఇప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఏంటంటే అమృతం సీరియల్ మళ్ళీ వచ్చింది కాబట్టి. సో నేను ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ చిన్నప్పుడు అమ్మ నాన్నతో చూశాను. మళ్ళీ అదే సీరియల్ ఇప్పుడు రీమేక్లో మళ్ళీ నేను హస్బెండ్తో చూడడం నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ కుకింగ్ టుగెదర్. సో మేము కుకింగ్కి అయితే అనిల్ ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో అసలు కిచెన్లకి ఎంటర్ అయ్యేవాడే కాదు. బట్ మేమైతే చాలా ఇప్పుడు క్వారంటైన్ డేస్లో ఇద్దరం ఒకటే దగ్గర నుంచొని మాట్లాడుతూ కుకింగ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అస్సలు టైం సరిపోదు, టైం అస్సలు తెలియదు అనమాట కుకింగ్ అయిపోయినట్టు కూడా. సో బాగా హెల్ప్ చేస్తున్నాడు. సో మీరు కూడా ఎవరన్నా ఇలా ఏం చేయాలో అర్థం కాకపోతే ఫస్ట్ కిచెన్లోకి ఎంటర్ కాండి. సో దానికి చాలా రెసిపీస్ వస్తాయన్నమాట. మీరు ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి ఇంకా అలా అవుతూనే ఉంటాయి రెసిపీస్. ఒక 2-3 రెసిపీస్ అలా టైం పాస్ అవుతూ ఉంటుంది. చాలా టాపిక్స్ మాట్లాడుకోవచ్చు, కొట్లాడవచ్చు, జోక్స్ వేయవచ్చు. సో నాకైతే కిచెన్లో అయితే నాకు అనిల్కి జరిగేది కామన్ కన్వర్సేషన్ ఇది అనమాట. సో చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ నవ్వుతాము అదే టాపిక్స్ మీద. సో చాలా కామన్ టాపిక్స్ ఇలా అవుతూ ఉంటాయి మాకైతే. ఇది చాలా బెస్ట్ టైం కుకింగ్ రాని వాళ్ళు కుకింగ్ నేర్చుకోవడము. సో వెరైటీ ఫుడ్ నేర్చుకొని ట్రై చేయడం చాలా బెస్ట్ టైం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ టుగెదర్. సో ఫస్ట్ మనకు ఒక ఇంట్లో డే టు నైట్ వరకు ఇద్దరు కపుల్స్ ఇంట్లో ఉంటే ఫస్ట్ 2 వీక్స్ అయితే ఏమి అర్థం కాదు కదా ఎవరికి కూడా. సో ఫస్ట్ నాకు కూడా అలాగే అనిపించింది. సో ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి అని చెప్పేసి అర్థమయ్యేది కాదు. బట్ రాను నాకు పజిల్స్ ఇలా చిన్న ఇండోర్ గేమ్స్ ఆడడం మేము స్టార్ట్ చేసామన్నమాట. సో దీనివల్ల మనకు ఒక టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, ప్లస్ రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ కూడా. సో ఇలా ఆడడం మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఏం చేయాలని డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఇలా ఆడడం స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ థింగ్ ప్రతి ఇంట్లో ఉంటుంది. సో నాకు అనిల్కి కూడా అంతే. మెయిన్గా అయితే రిమోట్ దగ్గర, మొబైల్స్ దగ్గర, ఛార్జర్ దగ్గర బాగా వస్తుంది అనమాట ఫైటింగ్. సో ఛార్జర్ ఏదైనా సరే ఎక్కడ పోయినా ఇద్దరం కొట్లాడుతూ ఉంటాము. అలా 2-3 ఛార్జర్స్ ఉన్నాయి ఇంట్లో, అయినా సరే మేము కొట్లాడుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్. సో క్లీనింగ్ సెక్షన్లో మా ఇద్దరికి అయితే ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని చెప్పేసి ఏది ఉండదన్నమాట. సో మీరు కూడా ఫస్ట్ ఇంట్లో ఏం తోచకపోతే ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్కి చేయండి. కుకింగ్ సెక్షన్, క్లీనింగ్ సెక్షన్ చాలా బాగుంటుంది. సో మాట్లాడుకుంటూ మన పనులన్నీ చేసేసుకోవచ్చు మంచిగా. సో మనకు అందరికీ తెలుసు పాస్ట్ జనరేషన్లో హస్బెండ్స్ వైఫ్కి ఇది చెయ్యొద్దు అని కాదు, ఇది చెయ్యకూడదు, హస్బెండ్స్ వచ్చేసి వైఫ్ మాత్రమే చేయాలి అని ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో హస్బెండ్స్ అసలుకి హస్బెండ్లా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉంటున్నారనమాట. సో నాకు కూడా అంతే. లైక్ అనిల్ వచ్చేసి బాత్రూమ్స్ క్లీన్ చేస్తే నేను ఇంకొకటి చేయడము, లేకపోతే నేను బాత్రూమ్స్ క్లీన్ చేస్తే తను ఇంకొక పని చేయడం, ఇలా క్లోత్స్ ఫోల్డింగ్ టుగెదర్గా కూర్చొని చేయడం. సో ఇదంతా ఒక బాండింగ్ అనమాట, చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మేము క్వారంటైన్ డేస్లో అయితే మేము జనరల్గానే ఇవన్నీ పనులన్నీ ఇద్దరం కలిసి చేస్తాం. బట్ క్వారంటైన్ డేస్లో ఇలా డే టు నైట్ వరకు ఇలా ఒకటే దగ్గర ఉండి మళ్ళీ తిన్న లంచ్ కూడా ఒకటేసారి చేయడము. సో ఇవన్నీ ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. సో క్వారంటైన్ డేస్ని, లాక్డౌన్ డేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనలీ ఇదనమాట నా క్వారంటైన్ లాక్డౌన్ డేస్ వచ్చేసి, కపుల్ లాక్డౌన్. సో ఇది. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్ అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.